హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ వచ్చేసి మనకి ఎంతో ఇష్టమైన శారీస్ అనమాట. మనకి చాలా మంది మన వీడియోకి చాలా మంది అంటే ఫేవరెట్స్ ఉంటారు. కష్టం ఏంటంటే తస్సర్ శారీస్కి హ్యాండ్లూమ్ తస్సర్స్ ఉన్నాయి, దేశీ తస్సర్స్ ఉన్నాయి, విదర్భ తస్సర్స్ ఉన్నాయి. తస్సర్లోని ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ఇప్పుడు మొన్న నేను లాస్ట్ వీడియో చేసింది ఏంటంటే విదర్భ తస్సర్. ఇప్పుడు చేసేది ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్ దేశీ తస్సర్స్ అనమాట. ఆ దేశీ తస్సర్లోనే ఏంటంటే ఇది కూడా లైట్ వెయిట్ అండి. లైట్ వెయిట్ ఉంది, చాలా బాగుంది. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. విత్ కలంకారీ ప్రింట్. ఈ కలంకారీ ప్రింట్ కూడా హ్యాండ్ పెయింటింగ్, ఓన్లీ మన పర్సన్ హ్యాండ్ పెయింటింగ్ అనమాట. ఇదంతా కూడా హ్యాండ్ పెయింటింగ్. అండ్ పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు. అసలు వెయిటే లేదండి శారీ. అసలు ఎంత స్టైల్గా ఉందంటే అంత స్టైల్గా ఉంది. మనం ఇలాగనే చాలా యూనిక్గా ఉంటుంది. ఎందుకంటే జరీలు అలా కాకుండా ఇలా ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇలాంటి శారీస్ కట్టుకుంటే చాలా యూనిక్గా ఉంటాయి అనమాట. సూపర్గా ఉంటుందండి. ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ దేశీ తస్సర్స్ అంటారు. సూపర్గా ఉంది, లైట్ వెయిట్. చక్కగా మనకి శారీ కూడా పెద్దగానే వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి ఖచ్చితంగా ఆపోజిట్ అనమాట. లక్కీగా మనకి ఈ బ్లౌజ్ మ్యాచ్ అయింది కాబట్టి హ్యాపీగా చూపిస్తుంది అనమాట. మీకు శారీ బేస్ చూపిస్తేనే మీకు అందం తెలుస్తుందనే ఉద్దేశంతో ప్రతి శారీ కూడా చూపిస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు కామెంట్లో నేను ఖచ్చితంగా ఫస్ట్ టైం చెప్పాల్సిందే. నిన్న ఏం శారీస్ పెడుతున్నాను, డోలా బెనారస్ శారీస్ పెట్టా కదా, అవి ఎక్కువ అని కామెంట్ పెట్టారండి. నిజంగా చెప్తున్నాను, అది కాస్ట్ మా ఒరిజినల్ కాస్ట్ తెలిస్తే మీరు ఎవరు అలా అంటారు. నేను చెప్పా, మళ్ళీ చెప్తున్నా, ఇప్పటికీ చెప్తున్నా. దయచేసి కొనే వాళ్ళైతేనే కొనుక్కోండి. కామెంట్లో ఊరిక మనం ఖాళీగా ఉన్నాం కదా అని టైప్ చేయమాకండి. ఎందుకంటే అటువైపు వాళ్ళు చాలా హర్ట్ అవుతారు అనమాట. కొనుక్కునేటప్పుడు అది నిజం కొనాలా వద్దా అంటే అప్పుడు ఎవరికి దెబ్బతీసినట్టు మాకు తీస్తారు, అటుపక్క వాళ్ళని మీరు డిసప్పాయింట్ చేస్తారు. దయచేసి మీరు తెలుసుకొని ముందు కామెంట్ చేయండి. ఎందుకంటే చెప్పాను మీకు ఫస్టే చెప్పా, సూరత్ ఐటమ్ అయితే చీప్ రేట్ వస్తుంది మీకు. 2,500 కూడా కాదు. మీరు 2,500 పెట్టి కొన్నామని చెప్తున్నారు కదా, 2,500 కూడా కాదండి, 2 లోపే వచ్చేస్తుంది శారీ. మీకు ఫొటోస్లో వీడియోస్లో ఇలాగే ఉంటుంది. మీరు ఒరిజినల్గా చూస్తే అప్పుడు మీకు ఐడియా ఉంటుంది. మిగతా శారీస్లో మిగతా బొటిక్లో ఒకసారి చెక్ చేయండి. ఈ హ్యాండ్లూమ్లో ఇలాగే ఉండాలి, బెనారస్ ఐటమే ఉండాలి. మీకు ఈ కాస్ట్ కానీ ఇంకా ఎక్కువ కాస్టే ఉంటుంది. చెక్ చేసి అప్పుడు కామెంట్ చేయండి ప్లీజ్. మీరు అనవసరంగా టైప్ చేయటం మన హ్యాండే కదా అని చెప్పి టక్ హ్యాండ్ టైప్ చేయొద్దు. మీ టైప్ వల్ల, మీ పెట్టిన మెసేజ్ల వల్ల మిగతా వాళ్ళకి ఎంతమంది హర్ట్ అవుతారో అది మీకు అర్థం అవట్లేదు. ఇది అంటే దయచేసి మీరు చేసిన వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నానండి. దయచేసి మీరు తప్పుగా అనుకోవద్దు. ఇంకొక విషయం ఏంటంటే కామెంట్ చేసేటప్పుడు మీకు తీసుకున్న వాళ్ళు, నేను చెప్తున్నాను, తీసుకున్న వాళ్ళు కూడా అసలు నిజంగా చెప్తాను, నాకు వాట్సాప్ మెసేజ్లో వెరీ నైస్ అట్లా ఇట్లా పెడతారు. నేను దాని గురించి కూడా నేను ఎప్పుడు అడుగుతాను, జస్ట్ దీనిలో పెట్టండి, కామెంట్ బాక్స్లో పెట్టండి అంటారు. పెట్టకపోయినా నాకు హ్యాపీ, ఎందుకంటే నా కస్టమర్స్ నాకు ఎప్పుడూ రెగ్యులర్గా ఉంటారు. సో దాని గురించి ఎవరో దెబ్బతీయాలనే ఉద్దేశంతో మేము 2,500 కొన్నాము, 1,000 రూపాయలకే కొన్నాము అంటే నిజంగా చెప్తున్నాండి. ఈ సూరత్ ఐటమ్కి దీనికి పక్కన పెట్టి చూడండి, మీకే అర్థమవుతుంది. సో సారీ అండి, నేను కొంచెం ప్రెస్టేషన్కి వెళ్ళిపోయాను. ఎందుకంటే నాకు బాధేసింది. మనం పెట్టేదే చాలా తక్కువ బడ్జెట్ పెట్టాను. ఎందుకంటే నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను, నేను హౌస్లోనే మంది షాపు, అందుకని మేము చూసుకొని మనం తక్కువ పెడుతున్నాను అని చెప్పి. ఇంకా తగ్గించి పెట్టమని అడిగితే మాత్రం కష్టము. ఇప్పుడు నేను కట్టుకున్న శారీ ఏంటంటే దేశీ హ్యాండ్లూమ్ దేశీ తస్సర్స్. మిగతా వాళ్ళు ఎవ్వరూ ఫీల్ అవద్దండి, నేను పెట్టిన వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను, సరేనా? స్టార్ట్ చేద్దాం. దేశీ తస్సర్ అనేది చూడండి, అసలు వెయిట్ ఉండదు. ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ. లైట్ వెయిట్లో చాలా డీసెంట్గా ఎలిగెంట్గా ఉంటాయి ఈ శారీస్. ఎవరు మిస్ అవుతారు అనమాట. చెప్పాను కదా మీకు మొత్తం స్టాక్ అంతా దిగుతుందని. సేమ్ పీస్ కదా కాదా? ఓకే సారీ అండి. ఇది ఒక కలరు, ఇది కాదు. చూడు కలర్, బాడీ కలర్ చూపించు. బాడీ కలర్ ఇది ఏదో గచ్చికాయ కలర్ ఏదో అంటారు కదా, అదనమాట. కనిపిస్తుంది, అందుకని నెంబర్లు పెట్టు. ఎస్ అమ్మాయి, అందుకే నేను వచ్చేసరికి, నేను రెడీ వచ్చేసరికి నెంబర్లు పెట్టేసి నేను చక్కగా. సెకండ్ శారీ అనమాట. ఇప్పుడు నేను కట్టిన కలర్, బాడీ కలర్ మీకు అర్థమైపోయి చూపించావు కదా జూమ్లో. ఓకే, కానీ కింద పైన మాత్రం సేమ్ ఆరెంజ్ బోర్డర్ అనమాట. ఇప్పుడు ఈ కలర్ చూపించు, బాడీ కలర్ చూపించు. ఓకే, లైట్ పింక్ షేడ్ అండి, సేమ్ అనమాట. మీకు చెప్పాను కదా, హ్యాండ్ పెయింట్ తో కలంకారీ ప్రింట్ అండ్ పైన కింద టెంపు బోర్డర్, విత్ గ్యాప్ బోర్డర్, హ్యాండ్లూమ్ దేశీ తస్సర్ అంటారు. అస్సలు ఎంత ఎలిగెంట్ అంటే అంత ఎలిగెంట్, సెలబ్రిటీ స్టైల్లో ఉంటాం మనం కట్టుకుంటే మాత్రం. ఈ శారీస్ ఎనీ టైం మన కొన్ని అకేషన్స్కి చాలా డీసెంట్గా కూడా ఉంటాయి అనమాట. అండ్ పళ్ళు మీకు ఇక్కడ తెలుస్తుంది చూడండి, ఒరిజినల్ది ఇక్కడ తెలుస్తుంది మనకి, ఇక్కడ చూపిస్తాం మీకు కూడా.
ఇది నేను వేసిన శారీ ఒరిజినల్ కలర్ మెహందీ గ్రీన్ లాగా ఉంది, ఇది కలర్. ఓకే, ఇప్పుడు మీకు ఈ శారీ కలర్ కూడా ఇది ఇక్కడ తెలుస్తుంది చూడండి, సేమ్ కనిపిస్తుందా? ఓకే, బ్లౌజ్ చెప్పాను కదా మీకు, దీని బ్లౌజ్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది, కళ్ళైతే షేడ్ వస్తుంది, హ్యాండ్ బార్డర్ మాత్రం సేమ్ యాస్టిజ్గా ఇలా ఉంటుంది. అసలు చాలా డీసెంట్గా ఉంటుందండి. ఇది జస్ట్ మనం ఒక నెక్ మోడల్స్ మార్చుకుంటే చాలు, స్టిచ్చింగ్ చాలండి, దీనికి వర్క్లు కూడా అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ బాడీ మొత్తం మనకి హ్యాండ్ పెయింటింగ్ కలంకారీ ఉంది కాబట్టి. నెంబర్ 1 శారీ 11,590 రూపీస్ మాత్రమే. మీరు దయచేసి ఈ రేట్ మాత్రం మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి. దీనిలో నిజంగా చెప్తున్నాను 5% మేము వేసుకున్నాం, మాత్రం 5% మాత్రమే వేసుకున్నాం. ఎందుకంటే మీరు బయట చెక్ చేస్తే 14,000 అబవ్ ఉందండి, బయట 14,000 అబవ్ ఉంది. మీకు చూసుకొని తీసుకోండి, ఎందుకంటే ఇంత కాస్ట్లీ శారీస్ అంటే మీరు అన్ని వెబ్సైట్ చెక్ చేసుకుంటారని కూడా నాకు తెలుసు. సో దేశీ తస్సర్స్ 11,590 రూపీస్. ఎస్, సెకండ్ శారీ ఇది వచ్చేసి సేమ్ కలరా? కాదండి, సేమ్ కలర్ కాదు, ఇది ఒక గ్రీన్ షేడ్. నెంబర్ 2 సేమ్ అండి, సేమ్ మోడల్ అనమాట. అండ్ పళ్ళు ఇది చూపిస్తున్నా, కలర్ అండి, ఇది కలర్. నెంబర్ 2 నెంబర్ సేమ్ సరే అండి, సేమ్. సో ఇది సేమ్ అంటండి. సెకండ్ నెంబర్ 11,590 రూపీస్. నెంబర్ 2. నెంబర్ 3 అది సేమా? సో మేము పార్సల్ అయితే ఓపెన్ చేసింది ఇప్పుడేనండి, అందుకే మాకు కూడా తెలియదు అనమాట. అందుకని అమ్మాయి ఏంటంటే ఎవరు మేము అబ్జర్వ్ చేయలేదు కాబట్టి నెంబర్ వేసేసింది. సేమ్ అనుకుంటే కదా అది ఇది. ఏమంటే ఒకసారి ఓపెన్ చేయండి, చూపిస్తే అర్థమైపోద్దిగా. కొంచెం వేరే ఉంది, అదే నెంబర్స్ చూడండి. ఇది నెంబర్ 4 అంతే కదా? 3 సారీ, నెంబర్ 3 అంటండి. నెంబర్ 3 ఇది చూడండి, కలర్ చూసుకోండి ఒకసారి. చాలా డీసెంట్ కలర్స్ అండి అన్ని కూడా. అంతా కూడా హ్యాండ్ పెయింటింగ్ విత్ కలంకారీ. చక్కగా కింద పైన వచ్చేసి టెంపు బోర్డరు, దేశీ తసర్స్. మీకు కలర్ శారీ కలర్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి. ఓకే, ఇది కలర్ షేడ్ అనమాట మీకు. నెంబర్ 3 శారీ, నెంబర్ 3. ఓకే, ఇది కలంకారీ ప్రింట్ అండి. తర్వాత వచ్చేసి ఆరెంజ్ కలర్ గ్యాప్ బోర్డర్ కదా ఇప్పుడు నేను చూపించింది. ఇప్పుడు చూపించేది మనకి ఎప్పుడు వచ్చే కాపర్ జరీ బోర్డర్స్ వస్తాయి కదా, ఇది వచ్చేసి యాంటిక్ సిల్వర్ జరీ బోర్డర్ అనమాట. ఇది ఒక స్టైల్. ఇది కూడా దేశీ తసర్లో ఇది కడీ బోర్డర్, అదే మనం ఎప్పుడు రెగ్యులర్గా ఉండే బోర్డర్ లాగా కడీ బోర్డర్లో ప్యూర్ సిల్వర్ జరీ, యాంటిక్ సిల్వర్ జరీ, కలంకారీ ప్రింట్. కలర్ చూసుకోండి ఒకసారి. నెంబర్ 1 టెంపు బోర్డర్, చాలా చక్కగా ఉంది. ఇవంతా కూడా హ్యాండ్ పెయింటింగ్ అండి. ఓకే, శారీ టోటల్గా ఇలా వస్తుంది మీకు. చాలా క్లాసీగా ఉంటుంది వేసుకుంటే మీకు. అండ్ పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు యాంటిక్ సిల్వర్తో. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఆపోజిట్. నెంబర్ 1. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఇదే బార్డర్లో నెంబర్ 2. కలర్స్ అన్నీ కూడా చాలా డీసెంట్గా ఇంగ్లీష్ కలర్స్ ఇచ్చారండి. చూడండి, ఇది నెంబర్ 2. భలే ఉంది కలర్ మాత్రం. నెంబర్ 2 ఇవి కొంచెం బడ్జెటేనండి, ఎందుకంటే ఇవంతా కూడా మీరు నమ్మరు, అస్సలు మేము వేసిన ప్రైస్ మరి ఎక్కడా దొరకదు. ఎందుకంటే అంతా లీస్ట్గా చూసుకొని పర్సెంటేజ్ చూసుకొని చాలా తక్కువ పర్సెంటేజ్ ఇస్తున్నాను. ఇది ఒరిజినల్గా ప్యూర్ హ్యాండ్లూమ్ దేశీ తస్సర్స్ అనమాట. ఈ పెయింటింగ్ కూడా మనకి హ్యాండ్ పెయింటింగ్ అనమాట. కలర్ చూసుకోండి ఒకసారి. నెంబర్ 2 పళ్ళు వచ్చేసి సిల్వర్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ మన కలర్ అయితే బ్లాక్. నెంబర్ 2 11,590 రూపీస్ అండి. సేమ్ పీసెస్. కొంచెం దగ్గర ఉన్నాయండి కలర్స్ అయితే మాత్రం, అందుకే నెంబర్స్ పెట్టేసాం. ఇది నెంబర్ 3. నెంబర్ 3 ఇదిగోండి. అంత మొత్తం పెయింటింగ్ అంతా చూస్తారని డిజైన్ చూస్తారని ఓపెన్ చేస్తున్నాను అనమాట. చక్కగా యాంటిక్ సిల్వర్ అండ్ టెంపు బోర్డర్, పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్. నెంబర్ 3 ఇది. నెంబర్ 4 Instagram.
వెయిట్ రాదు. మనకి శారీ ఎలా ఉంటుందంటే ఇలా పడిపోయినట్టుగా ఉంటుంది. చాలా చక్కగా లైట్ వెయిట్లో ఉంటుంది. హుందాతనం ఉంటుంది. అంటే డీసెంట్లో ఒక స్టైలిష్గా, చాలా స్టైల్గా ఉంటుంది అనమాట. ఇదిగోండి, టస్సర్ అంటేనే ఒక డిగ్నిఫైడ్ మెయింటెనెన్స్. అసలు కలర్ చూసుకోండి ఒకసారి, డిజైన్ కూడా చూసుకోండి. ఇదే డిజైన్. పళ్ళు అండ్ బ్లౌజ్ కలర్ సేమ్ కలర్. ఇది శారీ కలర్ ఇక్కడ అర్థమవుతుంది. ఇది వచ్చేసి నెంబర్ 4. ఇవన్నీ కూడా మీకు కలంకారీ ప్రింట్లో ఉన్నాయి. అండ్ కొన్ని గ్యాప్ బార్డర్, కొంచెం వచ్చేసి సిల్వర్, యాంటిక్ సిల్వర్లో కడీ బార్డర్. అంటే మనకి ఎప్పుడు వచ్చే రెగ్యులర్గా మనకి పట్టు, కాస్ట్లీ పట్టు ఉంటాయి కదా, అదే స్టైల్లో బార్డర్ ఇచ్చారనమాట. ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ దేశీ టసర్ శారీస్, ప్యూర్ హ్యాండ్ పెయింటింగ్ అనమాట, కలంకారీ పెయింటింగ్. ఈ శారీస్ మీరు ఎక్కడైనా చెక్ చేసినా కూడా ఈ కాస్ట్ అయితే మీకు ఎక్కడ రాదండి. అది మాత్రం 100% నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇవి అంటే మా ఒరిజినల్ రేట్ మాకు తెలుసు కాబట్టి మీరు నిజంగా అంత గట్టిగా మీకు చెప్తున్నాను అనమాట. ఎందుకంటే మన హౌస్లోనే కాబట్టి నీకు కావాలని చెప్పి మన కస్టమర్స్ ఎవరు మిస్ అవ్వకూడదు అని చెప్పేసి చాలా లీస్ట్ ప్రాఫిట్ ఒక 5% వేసుకొని మీకు ఇచ్చేస్తున్నాను. సో ఎవరు మిస్ అవ్వకుండా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేసిన వాళ్ళని మాత్రమే అన్నాను, కానీ దయచేసి మీరు ఎవ్వరు తప్పుగా అనుకోద్దు. ఎందుకంటే చాలా బాధేసింది అనమాట. అది మేము చూసుకొని కూడా అంత లిస్ట్ ప్రైస్ పెట్టినా కూడా మళ్ళీ ఖాళీగా ఉండి ఏదో మెసేజ్ చేద్దాం అన్నట్టుగా చక్కగా మేము 25లో పెట్టాం. నేను చెప్పాను ఫస్ట్ మీకు స్టార్టింగే మీకు చెప్పాను, సూరత్ ఐటమ్ కాదు ఇది అని. సో మీకు కామెంట్ పెట్టిన వాళ్ళకే మాత్రమే మనం చెప్పింది. సో ఎవరు మిస్ అవ్వకుండా ఇది చూసి కాస్ట్లీ టస్సర్ అంటే ఇష్టపడే వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే చాలా చాలా ఫ్రెండ్లీ బడ్జెట్, అంటే ఈ శారీకి తగ్గట్టు ఫ్రెండ్లీ బడ్జెట్లో పెట్టినట్లు లెక్క అనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్.